2014 తర్వాత దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం 1,00,000 కోట్లు కేటాయించిందన్నారు. హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల రహదారి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు వేగవంతం చేశామన్నారు. మే 5న నితిన్ గడ్కరీ అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభిస్తారని చెప్పారు. కులగణనపై కాంగ్రెస్ ద్వంద్వ వీతిని అవలంబిస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. పరిధిలో దాదాపు 4,500 కోట్ల రూపాయలతోటి 136 కిలోమీటర్ల పనులు తెలంగాణలో జరుగుతా ఉన్నాయి. ఒకటి సూరత్ సోలాపూర్ చెన్నై కారిడార్ 1,056 కిలోమీటర్లు 41,000 కోట్లు 30% పనులయ్యాయి. అందులో తెలంగాణలో వచ్చేటువంటి రోడ్డు 78 కిలోమీటర్లు 2,360 కోట్ల రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ ఇది తెలంగాణలో వచ్చేటువంటి 164 కిలోమీటర్ల మేర 6,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో పనులు జరుగుతాయి. నాగపూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏదైతున్నదో అది కూడా 33% రోడ్లు పనులు పూర్తయినాయి. తెలంగాణ పరిధిలో 401 కిలోమీటర్లు 13,328 కోట్లతో వేగవంతంగా పనులు జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ గోవా కారిడార్ దీంట్లో తెలంగాణ పరిధిలో 90 కిలోమీటర్లు 3,170 కోట్లతో పనులు జరుగుతా ఉన్నాయి. 5 కారిడార్లకే కేంద్ర ప్రభుత్వము ఇటీవల 1,00,000 కోట్ల రూపాయలను వెచ్చించబోతోంది.